హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కొలిక్కొచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు మార్నింగ్ నుండి జరిగినటువంటి ఫలితాల్లో ప్రతి రౌండ్ కూడా అంటే ప్రతి కౌంటింగ్ కూడా ఒక ఉత్కంఠ రేగిందని చెప్పి ప్రధానంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వినూత్నంగా మార్పును కోరుకున్నారా, ఒకవేళ కోరుకుంటే ఎవరికి ఎన్ని సీట్లు కట్టబెట్టారనేటువంటి విషయాలు కూడా మనం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుకుంటే గనక ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు అయితే ఇవి ఫైనల్ ఫలితాలు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో దాదాపుగా అటు బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ రెండు, ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ఈ మూడు ప్రధాన పార్టీల మధ్యనే అందరూ కూడా పోటీ ఉంటుంది అనుకున్నారు. అయితే ఒకసారి మనము చివరి నుంచి మొదటగా మాట్లాడుకుంటూ వద్దాము. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే కనుక ఈసారి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తీవ్రంగా తిరస్కరించారు పార్లమెంట్ ఎన్నికల్లో. కనీసం ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇవ్వలేదు ఈసారి. ఎందుకు ఇంతలా వ్యతిరేకం వచ్చింది? కేసీఆర్ గారు సైతం బస్సు యాత్ర పేరు మీద తెలంగాణ వ్యాప్తంగా కూడా వారు మళ్ళీ బస్సు యాత్రను కూడా చేశారు. కేటీఆర్ గారు అయితే కాళ్లకు చక్రాలు కట్టుకుని అటు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, రాష్ట్రం అంతా కూడా మళ్ళీ పర్యటించారు వారు. అయినా సరే బీఆర్ఎస్ ని ఈసారి ప్రజలు ఎందుకు తిరస్కరించారు, ఎందుకు నమ్మలేదనేటువంటిది వాళ్ళు ఒకసారి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి బీజేపీ గురించి కూడా మాట్లాడుకుంటే కనుక బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ కనిపించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అటు హైదరాబాద్ కు సంబంధించి ఎంఐఎంలో కూడా ఎంఐఎం అభ్యర్థి కూడా విజయం సాధించడం జరిగింది. అయితే ఒకసారి మనం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కనుక ఒకసారి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే అక్కడ గోడం నగేష్ గారు బీజేపీ తరఫున ఎంపీగా గెలుపొందడం జరిగింది. అయితే పెద్దపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే కనుక పెద్దపల్లి నియోజకవర్గంలో గడ్డం వంశీకృష్ణ ఏదైతే గడ్డం వివేక్ గారి కుమారుడు ఉన్నారో గడ్డం వంశీకృష్ణ అక్కడి నుంచి విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఒకసారి కరీంనగర్ నుంచి మాట్లాడుకుంటే కనుక కరీంనగర్ నుంచి బండి సంజయ్ భారీ మెజారిటీతో అక్కడి నుంచి గెలిచారు. అదేవిధంగా నిజామాబాద్ విషయానికి వస్తే కనుక నిజామాబాద్ లో ప్రస్తుతానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ మరొకసారి అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఒకసారి మెదక్ గురించి మాట్లాడుకుంటే కనుక మెదక్ లో కొంత టఫ్ ఫైట్ అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అంటే నీలం మధుకు మధ్య అదేవిధంగా రఘునందన్ రావుకు మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ కూడా రఘునందన్ రావు గారు కొంత ఎడ్జ్ వైపు అయితే కనిపిస్తా ఉంది. ఇంకొంత సమయం ఆగితే మనకు ఎవరు గెలుస్తారనేది అక్కడ స్పష్టంగా తెలియబోతోంది. అయితే ఒకసారి మనము మల్కాజ్గిరి గురించి మాట్లాడుకుంటే కనుక మల్కాజ్గిరి నియోజకవర్గంలో అనూహ్యంగా అనుకున్నటువంటి రీతిగా అక్కడ ఈటెల రాజేందర్ అయితే గెలుపొందడం జరిగింది. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఈటెల రాజేందర్ గారు భారీ మెజారిటీతో అంటే 1,00,000కు పైచిలకు ఓట్లు మెజారిటీతో వారు అక్కడ గెలుపొందడం జరిగింది. అయితే ఒకసారి సికింద్రాబాద్ గురించి మాట్లాడుకుంటే కనుక సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు పోటాపోటీగా పోటీ పడ్డప్పటికి కూడా అటు పద్మారావు గౌడ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ఒక పక్క చూసుకుంటే గనక మన దానం నాగేందర్ గారు ఈ ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డప్పటి నుండి చివరికి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి అక్కడ కిషన్ రెడ్డి గారు అయితే విజయం సాధించడం జరిగింది. అయితే ఒకసారి మనం హైదరాబాద్ పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ పార్లమెంటు కొంత ప్రతిష్టాత్మకమైనటువంటి పార్లమెంట్ ఈసారి. ఎందుకంటే అక్కడ బీజేపీ కొంత బలంగా ఉంది, మాధవీలత గారు గెలుస్తారనేటువంటి ఊహాగానాలు కూడా తావు తీసినప్పటికీ కూడా అక్కడ చివరికి హైదరాబాద్ పార్లమెంట్ వ్యాప్తంగా మళ్ళీ ఎంఐఎం పార్టీని అక్కడ విజయం సాధించడం జరిగింది. అయితే చేవెళ్ల విషయానికి మాట్లాడుకుంటే చేవెళ్లలో ముఖ్యంగా మనం మొదటి నుంచి మాట్లాడుకున్నట్లు ఇద్దరు వ్యక్తుల మధ్యనే అక్కడ పోటీ కనిపించింది మనకు. ఒకటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, రెండవది చేవెళ్ల మన రంజిత్ రెడ్డి గారు. వీరిద్దరి మధ్య పోటీ కనిపించినప్పటికీ చివరికి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వారు కూడా 1,00,000కు పైచిలకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా. అయితే ఒకసారి మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడే అందినటువంటి సమాచారం మేరకు మహబూబ్ నగర్ లో కూడా రెండు పార్టీలు అంటే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు తీవ్రంగా పోటీ పడ్డప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీచంద్ర రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి డికే అరుణ గారు వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంది అనుకున్నప్పటికీ డికే అరుణ గారు కొద్దిసేపటి క్రితమే ఒక 3,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో వారు కూడా అక్కడి నుంచి విజయం సాధించడం జరిగింది. అయితే ఒకసారి మనం నాగర్ కర్నూలు పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే గనక నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ప్రధానంగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి గారు ప్రధానంగా రేసులో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఇటీవలే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరి నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో అక్కడ ఈసారి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నిరాశే ఎదురైందని మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి గారు గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అయితే ఒకసారి మనం భువనగిరి గురించి మాట్లాడుకుంటే భువనగిరిలో కూడా అటు చివరి వరకు అంటే ఒక 5-10 రౌండ్లు వచ్చేంత వరకు కూడా బీజేపీ కొంత ఎడ్జ్ కనిపించినప్పటికీ కూడా చివరికి అక్కడి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భారీ మెజారిటీతో విజయం అయితే సాధించడం జరిగింది. అయితే అదే విధంగా ఒకసారి నల్లగొండ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే కనుక నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు. సో ఇటు నల్లగొండ పార్లమెంటు వ్యాప్తంగా కూడా ప్రధాన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఉన్నారు ఎమ్మెల్యేలుగా. సో ఈసారి కూడా అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి జానారెడ్డి గారి కుమారుడు
కుందూరు రఘువీర్ రెడ్డి గారు అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందడం జరిగింది. అయితే అదే విధంగా ఖమ్మం పార్లమెంట్ గురించి కూడా మాట్లాడుకుంటే ఖమ్మం పార్లమెంట్ లో దాదాపు అంటే 2-3 రౌండ్లు అంటే దాదాపు ఒక 5 రౌండ్ల వరకు వచ్చేంత వరకు ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఖమ్మం పార్లమెంట్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి వియంకుడు రఘురామ్ రెడ్డి గారు అక్కడి నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక వరంగల్ పార్లమెంట్ లో కూడా కొంత పోటీ ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా అక్కడి నుంచి చివరికి కడియం శ్రీహరి గారి కుమార్తె కడియం కావ్య అక్కడి నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. వారు కూడా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని పోటీ చేసి వారు గెలుపొందడం జరిగింది. అయితే చివరిగా మహబూబాబాద్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే అది ప్రధానంగా ఎస్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గం. అక్కడి నుంచి కూడా తీవ్ర పోటీ ఉంటుంది బీఆర్ఎస్ కు అదేవిధంగా కాంగ్రెస్ కు అనుకున్నప్పటికీ కూడా చివరికి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గారు ఘన విజయం సాధించారు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఆల్ బీజేపీకి ఒక 8, కాంగ్రెస్ కి ఒక 8, ఎంఐఎం కి ఒక సీట్ వచ్చినట్లుగా మనకు ఇంతవరకు ప్రాథమికంగా సమాచారం అయితే అందుతా ఉంది. సో ఇది ఓవరాల్ గా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఆల్మోస్ట్ ఫలితాలు అయితే వెల్లడైనాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మరి కాంగ్రెస్ పార్టీ అనుకున్నన్ని సీట్లు రాకపోయినప్పటికీ రేపు అభివృద్ధి ఏ దిశగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో, అదే విధంగా పనులు ఏ విధంగా చేయబోతా ఉన్నారు ప్రజలకు అనేటువంటిది మనం ఒకసారి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. బీజేపీ అనూహ్యంగా 1, 2, 3 ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పుడు ప్రస్తుతానికి 7 నుంచి 8 మంది అయ్యేసరికి వారికి కూడా కొంత బలం చేకూరింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గురించి చాలా మంది విశ్లేషకులు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఏం జరగబోతా ఉంది, కేసీఆర్ గారి వ్యూహం మున్ముందు ఏ విధంగా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా ఇంకొంత పర్టికులర్ సమాచారం అసలు ఏం జరుగుతా ఉంది ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి అనేటువంటి విషయాలతో నేను మీ ముందుకు మరొకసారి వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ. సో చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యూటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.